కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అస్వస్థతకు గల కారణం పౌడర్ అని చెబుతున్న సహచరిణి. బాపట్ల సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాపట్ల ఏరియా హాస్పిటల్కి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన జిల్లా జాయింట్ కలెక్టర్ బి సుబ్బారావు విద్యార్థులను ఎందువల్ల జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిని అడగగా మా తోటి సహచరుని పౌడర్ వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుపుతున్న కేంద్రీయ విద్యాలయ విద్యార్థినులు అది ఏ పౌడర్ అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్కేళ్ళ దగ్గర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న పిల్లలు కొంతమంది ఈ కొన్ని రకాల పదార్థాలను మిశ్రమంగా కలుపుకొని అందులో లెమను, సాల్టు, కాఫీ పొడి ఇంకా కొన్ని ఇతర పదార్థాలు కూడా చేరాలని 90 క్లాసులు తీసుకొచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకి తెలియకుండా అనుకోని పరిస్థితుల్లో ఇవన్నీ మిశ్రమం చేసుకుని వాళ్ళు తాగటం వల్ల వాళ్ళకి ఇవన్నీ వాంతులు అవడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ఇండైజేషన్, కొంచెం ఊపిరి పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ 6వ తరగతిలో చదువుతున్న పిల్లల్ని సుమారు 18 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అందరికీ వైద్యం అందించడం జరుగుతుంది. అందరికీ ఏ రకమైన ప్రాణాపాయం లేదు. అందరికీ కూడా వైద్యులందరూ ఉన్నారు. తగిన మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. సో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.